నాకైతే ఇది చాలా చాలా నచ్చేసింది. ఎంత బావుందో కడ. సో, ఇది యూనిసెక్స్ కడ అండి. లేడీస్ వేసుకోవచ్చు, జెంట్స్ వేసుకోవచ్చు. నక్షి డీటెయిలింగ్ అనమాట. చాలా బావుంది డీటెయిలింగ్ అయితే. ఎంత బావుందో కార్వింగ్ గూడా నీట్‌గా ఇచ్చేశారు. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 13 గ్రామ్స్ పడుతుందనమాట. లైట్ వెయిట్‌లో నక్షి బ్యాంగిల్స్. సో, లైట్ వెయిట్‌లో డిజైనర్ బ్యాంగిల్స్ అండి. ఫ్రమ్ శ్రీరామ్ జ్యువెలర్స్ గన్ ఫౌండరీ. కలెక్షన్ చాలా చాలా బావుంది. నక్షిలో అయితే హ్యూజ్ కలెక్షన్ వచ్చేసింది. సో, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి లైట్ వెయిట్‌లోనే చూపిస్తా అనమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. అమ్మవారి కాంబినేషన్ అనమాట. ఎమరాల్డ్స్ వచ్చేసింది. ఓపెనబుల్ బ్యాంగిల్స్ అండి. సో, బిగ్ హ్యాండ్ ఉన్న ఈజీగా సెట్ అయిపోతాయి. 2 బ్యాంగిల్స్ వచ్చేసి 26 గ్రామ్స్‌లో ఉన్నాయండి. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 13 గ్రామ్స్ పడుతుందనమాట. లైట్ వెయిట్‌లో నక్షి బ్యాంగిల్స్. సో, అట్లనే మనకి వెడ్డింగ్‌కి అట్లా కావాలి గదా! కొంచెం ఇది బ్రాడ్‌గా వచ్చేసింది. ఇది కొంచెం ఎక్కువుందండి వెయిట్ అయితే. సో, ఇది గూడా ఏంటంటే పికాక్, నక్షి, టెంపుల్ డీటెయిలింగ్ వచ్చేసింది. ఓపెనబుల్ బ్యాంగిల్స్ అనమాట. 36.7 గ్రామ్స్‌లో ఉంది నెట్ వెయిట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది సీజెడ్ కాంబినేషన్‌లో మనకి నక్షి డీటెయిలింగ్ అనమాట. చాలా బావుంది డీటెయిలింగ్ అయితే. ఎంత బావుందో కార్వింగ్ గూడా నీట్‌గా ఇచ్చేశారు. ఇది వెయిట్ వచ్చేసరికి మనకి 31.8 గ్రామ్స్‌లో ఉందండి. అంటే అలాగే ఇట్లా డిఫరెంట్‌గా సింగిల్ కడా కావాలంటే ఇలా కూడా ఉంటుందనమాట. మనకేంటంటే ఇట్లా పికాక్, నక్షి, కుందన్ అట్లా వచ్చేసింది. ఇది గూడా ఓపెనబుల్ బ్యాంగిల్. ఇది వెయిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 33 గ్రామ్స్ ఉందండి. సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది చూడండి. నాకైతే ఇది చాలా నచ్చేసింది. అండ్ ఇటు సైడ్ కార్వింగ్ అని ఎంత నీట్‌గా ఉందో. సైడ్‌కొచ్చేసరికి ఇట్లా మనకి డైమండ్ వర్క్‌మెన్‌షిప్ ఉంటుంది గదండీ! మనకి క్లోజ్ అండ్ ఓపెన్ సెట్టింగ్‌లో సేమ్ అట్లా వచ్చేసిందనమాట. ఇది వెయిట్ వచ్చేసరికి 27 గ్రామ్స్ ఉందనమాట. సో, బ్యూటిఫుల్ వన్ అండి. ఇవి చూడండి. స్లిక్ బ్యాంగిల్స్. డీటెయిలింగ్ చాలా చాలా యూనిక్‌గా వచ్చేసిందనమాట. సో, ఎమరాల్డ్ వచ్చేసింది. ఇది వెయిట్ వచ్చేసరికి 29.5 గ్రామ్స్ అనమాట. చాలా లైట్ వెయిట్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి. అమ్మవారి కాంబినేషన్ రూబీస్ అండ్ పోటాస్ అనమాట. రూబీ పోటాస్ అండ్ ఎమరాల్డ్ పోటాస్. ఇది 32.6 గ్రామ్స్‌లో 2 బ్యాంగిల్స్ అనమాట. సో, మీరు సింగిల్ బ్యాంగిల్ లాగా వేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు బ్రైడల్‌కైతే. కలెక్షన్ చూసుకుంటూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ మాకు చాలా బూస్టప్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకొస్తాను. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు, వీడియోస్ కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ బెల్ ఐకాన్ మిస్ అయినట్టుంది. సో, కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూద్దాం. ఇవి వచ్చేసి మనకి బ్రైడల్ బ్యాంగిల్స్ అండి. కొంచెం బ్రాడ్‌గా వచ్చేసిందనమాట. అమ్మవారి కాంబినేషన్ అండ్ పికాక్ కూడా ఉంది. ఇదేంటంటే మనకి యెల్లో పాలిషింగ్‌లో ఉంది. యాంటిక్ పాలిషింగ్‌లో అయితే ఇంకా మనకి ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్ అయితే కనిపిస్తుందనమాట. మీకు అలా కావాలంటే అలా కూడా పాలిషింగ్ చేయించుకోవచ్చు. ఇది కొంచెం సెమీ ఫినిష్‌లో ఉందండి. ఇది వెయిట్ వచ్చేసరికి నెట్ వెయిట్ 39.5 గ్రామ్స్‌లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూడండి. మనకేంటంటే మల్టీ కలర్ స్టోన్స్ అనమాట. లైక్ అమ్మవారు కూడా వచ్చేసారు. యూనిక్‌గా ఉంది. వేసుకుంటే చాలా బాగుంటుంది. 34.7 గ్రామ్స్‌లో వచ్చేసినాయి బ్యాంగిల్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి. నక్షి అండ్ ఇట్లా మల్టీ కలర్ స్టోన్స్ అనమాట. పచ్చి సీజర్ లాగా అనిపించేస్తుంది. ఇవి 35.6 గ్రామ్స్‌లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే యూనిక్‌గా వచ్చేస్తుందనమాట. ఇది వెయిట్ వచ్చేసరికి 35.7 గ్రామ్స్‌లో. సో, ఇవే కాకుండా మనకి కంప్లీట్‌గా సీజెడ్స్‌లో కూడా వచ్చేస్తాయండి. సీజెడ్, పచ్చి సీజెడ్ అంటారు కదా! అట్లా. సో, ఇవి అట్లా అనమాట. బావుంది డీటెయిలింగ్ అయితే. అండ్ కొంచెం సాలిడ్‌లో వచ్చేస్తాయి. ఇవి నెట్ వెయిట్ వచ్చేసరికి 38.1 గ్రామ్‌లో ఉన్నాయండి. సో, నాకైతే ఇది చాలా చాలా నచ్చేసింది. ఎంత బావుందో కడ. సో, ఇది యూనిసెక్స్ కడ అండి. లేడీస్ వేసుకోవచ్చు, జెంట్స్ వేసుకోవచ్చు. సో, చాలా చాలా బావుంది. అండ్ ఇది పికాక్ డీటెయిలింగ్ వచ్చేసి ఫెదర్స్‌లో మొత్తం ఇట్లా కుందన్ డీటెయిలింగ్ అనమాట. మిడిల్‌లో వచ్చేసి ఇట్లా పాట్ లాగా ఇచ్చేసారు. ఓకే. ఇది నెట్ వెయిట్ వచ్చేసరికి 49.4 గ్రామ్స్ ఉందండి. సో, కుందన్ ఉంది కాబట్టి నేను గ్రాస్ వెయిట్ కూడా చెప్తాను. గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 55.8 గ్రామ్స్‌లో ఉంది. సో, ఇట్లాంటివి అయితే చాలా ఉంటాయి. ఇవి ఇంకా రెగ్యులర్‌గా దొరికిపోతాయి అనమాట. ఇవి వీళ్ళది సిగ్నేచర్ కలెక్షన్ అండి ఈ బ్యాంగిల్స్ అయితే. ఇది మనకి 17.7 గ్రామ్స్‌లో వచ్చేసింది నెట్ వెయిట్. లైట్ వెయిట్‌లో ఉంది. ఓకే. సో, దీనిలో ఇంకో వెరైటీ అండ్ ఇది కూడా అంతే 18.2 గ్రామ్స్ అనమాట. సో, రెగ్యులర్‌గా వేసుకోవచ్చు డ్రెసెస్ పైనకి, కుర్తీస్ పైనకి అట్లా. సింగిల్ బ్యాంగిల్ లాగా వేసుకోవాలంటే ఇదైతే లైట్ వెయిట్ అండి. 15.2 గ్రామ్స్‌లో అనమాట. ఓపెనబుల్ బ్యాంగిల్స్. మనకి ఇది స్క్రూ ఓపెన్ అయిపోతుంది. సో, ఇది బ్రేస్లెట్ లాగా ఫిక్స్ అయిపోతుందనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి డీటెయిలింగ్ ఎంత బాగుందో. నాకు ఈ సైడ్ డీటెయిలింగ్ అయితే చాలా చాలా నచ్చేసింది. ముందుకేమో ఇట్లా మనకి పచ్చి సిజెడ్ కాంబినేషన్‌లో వచ్చేసింది. ఇది 25.1 గ్రామ్‌లో వచ్చేస్తుంది. ఇది చూడండి ఇది కూడా అంతే కొంచెం స్లీక్‌గా వచ్చేసిందనమాట. ముందు డీటెయిలింగ్ సైడ్‌కి మాత్రం ఇట్లా బ్రాడ్‌గా వచ్చేసింది. 18.2 గ్రామ్స్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఇది పచ్చి సిజెడ్ కాంబినేషన్‌లో కొంచెం బ్రాడ్‌గా ఉన్న బ్యాంగిల్స్ అనమాట. నెట్ వెయిట్ వచ్చేసరికి 37.4 గ్రామ్స్‌లో ఉన్నాయి. సో, దీంట్లోనే ఇంకో వెరైటీ. దీంట్లో ఏంటంటే అమ్మవారి కాంబినేషన్‌తో వచ్చిన పచ్చి సిజెడ్ బ్యాంగిల్స్ అండి. ఇదేంటంటే వెయిట్ మనకి 41.9 గ్రామ్స్. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 21 గ్రామ్స్ అట్లా పడుతుందనమాట. ఇదెందుకు వెయిట్ ఉందంటే దీంట్లో మనకి గోల్డ్ అమ్మవారు ఇట్లా కాస్టింగ్ వర్క్ సాలిడ్‌తో పాటు చుట్టూ మళ్ళీ సీజెడ్స్ వచ్చేసినాయి. సో, మనకి స్టోన్స్ ఉండాలి, స్టోన్స్ పట్టుకోవాలి అంటే మనకి ఆ మాత్రం గోల్డ్ పడుతుందనమాట. కొంచెం సాలిడ్‌గా వచ్చేసింది. బ్యాంగిల్స్‌లో అయితే ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది. నేను చాలా లిమిటెడ్ కలెక్షన్ చూపిచ్చాను. సో, ఇవి కూడా ఏంటంటే ఎక్స్‌క్లూజివ్ పీసెస్. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్‌కి యూజ్ అయ్యేలాగా చూపిచ్చాననమాట. ఇంకా కలెక్షన్ చూడాలంటే మీరు స్టోర్ విజిట్ అవ్వాల్సిందే. ఇంకా రెగ్యులర్ కలెక్షన్ చాలా ఉంది స్టోర్‌లో. సో, డూ విజిట్ అండి. ఈ కలెక్షన్ అంతా మనం శ్రీరామ్ జ్యువెలర్స్ గన్‌ఫర్మ్ నుంచి చూసాము. మీకేమైనా క్వెరీస్ ఉంటే స్క్రీన్ మీద నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది. డీఎం చేసేయండి. థాంక్ యూ సో మచ్.